వేములవాడ రాజన్న ఆలయానికి 99 కోట్ల 40 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ఆలయ అభివృద్ది పనులు ఇప్పటికే 45% పూర్తయ్యాయన్నారు. ఇప్పుడు విడుదలైన నిధులతో పనులు శరవేగంగా కొనసాగనున్నాయని చెప్పారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం జూరాల గ్రామ సమీపంలో కృష్ణానదిలో జాఫర్ అనే డిగ్రీ విద్యార్థి గల్లంతయ్యాడు. నాగర్ కర్నూలు జిల్లా వట్వార్లపల్లెకు చెందిన జాఫర్ స్నేహితులతో కలిసి నదిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. గేదె పొడవడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బుద్వేలుకు చెందిన మల్లేపల్లి వెంకటేష్ రోజు మాదిరిగానే గేదెలను మేపేందుకు తీసుకెళ్తుండగా వెనక నుంచి వచ్చిన ఓ గేదె అతన్ని పొడిచింది. వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కలకలం రేపిన 9 తులాల బంగారం స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. 4 రాష్ట్రాల్లో 12 కేసుల్లో ప్రమేయం ఉన్న అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసినట్లు అడిషనల్ ఎస్పీ రమేష్ వెల్లడించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్లో ముంపుపై చేపట్టిన సర్వేలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోని అన్ని ఇళ్లు నష్టపోతున్నాయని, మొత్తం గ్రామాన్ని ముంపు కింద ప్రకటించాలని డిమాండ్ చేశారు. పోలీసులు సముదాయించినా ఫలితం లేకపోవడంతో సర్వే అధికారులు వెళ్లిపోయారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లిలో కొత్త వంతెన నిర్మించాలని వినూత్న నిరసన చేశారు. ప్లకార్డులు పట్టుకుని పాత వంతెనపై కూర్చొని ఆందోళన చేశారు. వర్షాలు కురిస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా తెలంగాణ యూనివర్సిటీలో పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 28న జరగనున్న పీజీ సెమ్4 పరీక్షలను వాయిదా వేయాలని ఆందోళనకు దిగారు. దీంతో 6 రోజుల పాటు పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఎస్ఎన్వాయిలో పోలీసులు కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం చేపట్టారు. పోలీసులు ప్రతి ఇంటిని తనిఖీ చేసి అక్రమంగా నిల్వ ఉంచిన గుడుంబా తయారీకి వినియోగించే 1000 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. 9 మందిపై కేసు నమోదు చేశారు. హన్మకొండ జిల్లాకు నూతనంగా మంజూరైన అదనపు జిల్లా కోర్టు 2 జూనియర్ సివిల్ కోర్టులతో పాటు మరో 10 నూతన కోర్టులను ప్రారంభించారు. కోర్టుల పెంపుతో పెండింగ్ కేసుల పరిష్కార ప్రక్రియ మరింత వేగవంతమవుతుందని జిల్లా జడ్జి విజయసేనారెడ్డి తెలిపారు. ప్రజల్లో చట్టాలపై అవగాహన ఉన్నప్పుడే రాజ్యాంగ హక్కులను ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటారని ఆదిలాబాద్ జిల్లా జడ్జి కె ప్రభాకర్ రావు అన్నారు. నాల్సా చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ అవగాహన సదస్సులో పాల్గొన్న న్యాయమూర్తి జిల్లాను వివాదరహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా చేగుంట మండలం కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాన్ని కలెక్టర్ ప్రతిమా సింగ్ సందర్శించి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులకు గణితం బోధించారు. సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో సోలార్ రూఫ్టాప్ సోలార్ పంప్ సెట్ల వినియోగదారులతో అధికారులు ముఖాముఖి నిర్వహించారు. బోనకల్ను మోడల్ సోలార్ మండలంగా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మోడల్ సోలార్ గ్రామాలను దేశానికే ఆదర్శంగా నిలిపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అధికారులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, హరితాభివృద్ది లక్ష్యంగా తారక సేవ సమాఖ్య ఆధ్వర్యంలో హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్రీ సహకారంతో హైదరాబాద్ తార్నాకలో వన మహోత్సవం 2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొని మొక్కలను స్వీకరించారు. దేశవ్యాప్తంగా వర్షాలు కురిసి పాడి పంటలు పండాలని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శ్రీరామాత్మక వరుణ యాగం ఘనంగా నిర్వహించారు. తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ సీతారాములకు విశేష అభిషేకం నిర్వహించి యాగం చేశారు.